ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి యూటీఐ పాన్ కార్డ్కి అప్లై చేసిన తర్వాత కానీ కరెక్షన్స్ ఏమైనా చేసినా కానీ ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాన్ కార్డ్ను ఎన్ఎస్డిఎల్ అకౌంట్లో ఎలా అప్లై చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అది కావాలంటే మీరు ఇక్కడ పైన ఐకార్డ్ని చూడొచ్చు, లేదంటే చివరిన ఎన్కార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇప్పుడైతే మనం ఈ యూటీఐ పాన్ కార్డ్ యొక్క స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫస్ట్ మీరు మీ సిస్టంలో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో యూటీఐ పాన్ స్టేటస్ అని చెప్పి టైప్ చేయండి. ఇప్పుడు ప్రెస్ చేయండి. యూటీఐ పాన్ స్టేటస్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అలా వచ్చింది చూసారు కదా. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫస్ట్ లింక్ యూటీఐ పాన్ ట్రాక్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. డాష్బోర్డ్ చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ చూసారు కదా ట్రాక్ పాన్ కార్డ్ అని చెప్పి ఉంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఆర్ కూపన్ నెంబర్ ఉంది కదా. ఈ అప్లికేషన్ ఆర్ కూపన్ నెంబర్ అంటే మీరు అప్లై చేస్తారు కదా అప్లికేషన్, దాని యొక్క అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్ అయితే అప్లికేషన్ నెంబర్ లేదంటే పాన్ నెంబర్, మీ యొక్క పాన్ నెంబర్ ఉంటుంది కదా ఆ పాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అయితే అప్లికేషన్ నెంబర్ లేదంటే పాన్ నెంబర్ అన్నింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద క్యాప్చా అని చెప్పింది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా అని చూసారు కదా ఆ క్యాప్చా దగ్గరే ఎంటర్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడైతే నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సెర్చ్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. అన్నీ ఎంటర్ చేశాను కదా, కింద ఇప్పుడు సెర్చ్ ఉంది కదా ఆ సెర్చ్ మీద ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. యువర్ పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా. కింద చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్ ఉంది, అప్లికేషన్ టైప్ ఉంది, అప్లికెంట్ నేమ్ ఉంది, ఇంకా స్టేటస్ యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ, పాన్ కార్డ్ డిస్పాచ్డ్ త్రూ స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి ఉంది. తర్వాత కింద ఆ కొరియర్ డీటెయిల్స్ ప్లస్ డేట్ ఎప్పుడైతే డిస్పాచ్ అయ్యిందో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా కింద చూసినట్లయితే పాన్ నెంబర్ కూడా ఉంది, పాన్ నెంబర్ ఉంది, ఇంకా రీజన్ కూడా ఉంది. సో ఈ రకంగా మీరు మీ యూటీఐ పాన్ కార్డ్ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ యూటీఐ పాన్ కార్డ్ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. I will come up with another video.